హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజస్ కిచెన్. ఈరోజు ఒక క్రేజీ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీ అని కూడా అనుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఉగ్గాని అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా షాజీరా, పల్లీలు, కొంచెం మినప్పప్పు, మీకు ఇష్టం ఉంటే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇది కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ని కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి ప్యాలల్ని వేసుకోవాలి. తడి కొంచెం ఉన్నా కూడా ఈ ఉగ్గాని పొడి పొడిగా రాదు, కాబట్టి వాటర్ని కంపల్సరీ స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి ప్యాలల్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉప్పు, కారము ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగినాక ఇందులోకి పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు పౌడర్ చేసుకోవడం చాలా ఈజీ. పుట్నాల పప్పు ఒక స్పూను, కొంచెం వెల్లిపాయలు, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసేసి మిక్సీ పట్టేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా వేసి కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేయాలి. పుట్నాల పప్పు పౌడర్ వేయకపోతే టేస్ట్ రాదండి, కంపల్సరీ అది వేయండి, స్కిప్ చేయకూడదు. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని ఓ 2 మినిట్స్ ఉంచిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దించేసి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఉగ్గాని బజ్జీ అని కూడా అంటారు, అలాగే తెలంగాణలో సుశీల అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. పేర్లు ఏవైనా సరే ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా సింపుల్ రెసిపీ. ఎంతమందికి ఉగ్గాని అంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.